రుద్రంగి మండల కేంద్రానికి చెందిన అజ్మీరా విఠల్ అనే వృద్ధుడు జిల్లా కలెక్టర్ కార్యాలయంలో గడ్డి మందు తాగి ఆత్మహత్య యత్నానికి పాల్పడగా గమనించిన పోలీసులు ఆ వృద్ధుడిని ఆసుపత్రికి తరలించారు. రుద్రంగికి చెందిన వృద్ధ దంపతులు తమ కొడుకు కోడలు ఇబ్బంది పెడుతున్నారని, తమను పోషించడం లేదని అధికారులకు ఎంత చెప్పినా ఏ అధికారి పట్టించుకోకపోవడంతో సోమవారం నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమానికి వచ్చిన అజ్మీరా విఠల్ కలెక్టర్ కార్యాలయంలోనే గడ్డి మందును తాగాడు. అక్కడే ఉన్నటువంటి అధికారులు గమనించి పోలీసులు అతని చేతిలో నుండి గడ్డి మందు డబ్బాను లాక్కొని హుటాహుటిన ప్రభుత్వ వాహనంలో ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తూ ఉన్నారు. కొడుకు చేస్తలేడు, ఇంట్లోకి వెళ్ళి వెళ్ళగొట్టిండు. పోయినా కానీ గొడ్డలి అది కత్తి పట్టుకొని నరికేటానికి వచ్చిండు. సార్ మా బతుకు తెరు లేదు, ఎన్ని రోజులని ఆడుకొని తినుడు. సంపాదించిన 35 ఏళ్ళ నేను ఈరినపల్లి నుంచి వెళ్ళిపోయి ఆయనతో ఆడిపోయి మా జీతం ఉన్నాం, కైకిలు చేసినాం, గమ్మడి చేసినాం. ఆయనతో సంపాదించుకున్నాం 3 ఎకరాల పొలం. సిటీ ఊళ్ళోనే ఇల్లు కట్టిన ఆయనతో. ఇప్పుడు కొడుకు జాతలేడు, నాకు కోడలు జాతలేదు. అస్సలు మాకు అస్సలు ఇంట్లోకి రానిత్తలేదు. ఎట్లా చేస్తుంది నయం కదా. ఇన్ని రోజులు మా బిడ్డ ఇంటికాడ ఎన్ని రోజులని ఇక్కడికి ఎందుకు వచ్చిరమ్మా? ఈడిక మా సమస్య ఏదైనా పట్టించుకోరా అంటే వాళ్ళు పట్టించుకుంటలేరు. అది చంద్రుడికి పోయినాం, మా ఊళ్ళో సుతం అయింది. ఏది రుద్రం కాడు సిఐ దగ్గరికి పోయినాం, సిఐ కాడికి కాలే, మా పంచాయతీ కాలే, ఏది కాలేదు. ఆయన ఈడికి సుతం 2 సార్లు వచ్చింది. ఇక ఇది 3వసారి. ఆయన పేరు మీద ఉంటే ఏం అక్కారా సారు? ఆయననే తినబట్టే మమ్మల్ని ఎల్లగొట్టి ఆడితే. నా పేరు అజ్మీరా హీరోగా. కొడుకులు బిడ్డలు ఎంతమంది అమ్మా నీకు? కొడుకు బిడ్డ. అంటే కొడుకు పట్టించుకోక ఇక్కడికి వచ్చినావా? ఇక్కడికి వచ్చిన. కొడుకు పేరు ఏం పేరు? నరేష్. అజ్మీరా విఠల్. రుద్రే.